అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణమోహన్ ముళ్ళపూడి. నేను తిమ్మల చిగురుపాటి గారితో వారు చేసే కార్యక్రమాల్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంటాను. సో వారు ఇప్పుడు కొత్తగా ఒక అడవి దగ్గర దాదాపు ఒక 23 కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఒక ఎకరంన్నర పొలం తీసుకుని అక్కడ అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో వారు రెగ్యులర్గా అన్ని పోస్ట్ చేస్తుంటారు. అందరికీ నమస్కారం. నేను మీ చిగురుపాటి విమలాని, ఫౌండరు, ప్రెసిడెంట్ సుదీక్షణ ఫౌండేషన్. గత 16-17 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలందరూ మీరు చూస్తూ ఉన్నారు, మాకు సహాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము ఏంటంటే 2007లో దీన్ని కార్యక్రమాలను ప్రారంభించి నేటి వరకు దాతల సహకారంతో నిరంతరాయంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రత్యేకంగా మేము చేసేటువంటిది ఈ రోడ్ యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయినటువంటి యువతకి దాతల సహకారంతో, ఎన్ఆర్ఐ దాతల సహకారంతో ఇంపోర్టెడ్ లెగ్స్ వేసి మళ్ళీ వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి చదువుకుని వాళ్ళు నూతన జీవితం ప్రారంభించేలాగా మేము ఒక ప్రాజెక్టు చేపట్టాం 2007లో. అది ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. దాతలు దానికి సహృదయంతో సహకారం అందిస్తున్నారు. అట్లాగే మేము ఏం చేస్తామంటే ఈ సంస్థకు ఒక వసతి ఏర్పాటు చేసుకోవాలి. ఎందువల్లంటే మాకు ఆంధ్ర, తెలంగాణ నుంచి బాధిత పిల్లలందరూ వస్తారు, వాళ్ళకి ఉండాలంటే వసతి లేదు. వాళ్ళ కోసం అని చెప్పి మేము ఇక్కడ లాడ్జీల్లో రూములు అవి తీసి పెట్టవలసి వస్తుంది. అది కొంచెం అసౌకర్యంగా ఉంది. అందువలన ఏదైనా మనకు సొంత వసతి ఉంటే బాగుంటుందని చెప్పి మేము ఇక్కడికి విజయవాడకి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడవినెక్కలైనటువంటి ప్రాంతంలో ఎకరా 50 సెంట్ల భూమిని ఫౌండేషన్ పేరుని కొన్నాము. దానికి మేము కొన్నప్పుడు ఎన్ఆర్ఐ దాతలు, డల్లాస్ మిత్రులు నాకు ఒక 31 లక్ష సహకారం అందించారు. మిగతా డబ్బులు నేను వేసుకుని మొత్తం ఒక 70 లక్షల రూపాయలతో ఆ సైట్ని మేము సమకూర్చుకోవడం జరిగింది. నిదానంగా 1 by 1 మేము దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఆ వెనుకబడిన ప్రాంత ప్రజలకి ఏదైనా మనం చేస్తే బాగుంటుందని చెప్పి, ఏం చేద్దంటే అక్కడ అవకాశాలు లేక యువతల నిర్వీర్యంగా ఉంటున్నారని చెప్పి మేము ఆలోచించి అక్కడ మేము టైలరింగ్ సెంటర్ ప్రారంభించాము. 4 బ్యాచ్లు నడిచినాయి. ఇప్పుడు వాళ్ళకి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వడం, అలాగే సగం ధరలకే మిషన్లు ప్రొవైడ్ చేయడం, ఆ సగం ధర రేట్లను అమెరికాకు చెందినటువంటి ఎన్ఆర్ఐ దాత వారి యొక్క రూరల్ హోప్ ఫౌండేషన్ ద్వారా సమకూరుస్తున్నారు. ఆ విధంగా నిరంతరాయంగా ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఇక రెండోది హెల్త్ సంబంధించినటువంటిది ఐ క్యాంప్స్ పెడితే బాగుంటుందని మేము ప్రతి నెల మొదటి ఆదివారం ఐ క్యాంప్స్ పెట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం, కళ్ళజోళ్ళు ఇవ్వడం, అట్లాగే కేటరాక్ట్ సర్జరీ చేయించడం, ఇవన్నీ చేస్తున్నాం. అది 3 సంవత్సరాల నుంచి నిరంతరంగా అక్కడ జరుగుతూ ఉంది. ఇప్పటికి మేము 600 మంది కేటరాక్ట్ సర్జరీస్ చేయించాము. ఆ ప్రోగ్రాం కూడా అది దాతల సహకారంతో విజయవంతంగా నడుస్తుంది. అట్లాగే ఇంకొక ప్రోగ్రాం అక్కడ 10th, ఇంటర్, డిగ్రీ చదువుకునే ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి యువత ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ కంప్యూటర్ జాబ్ కోర్సులు ప్రారంభించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దానికి కూడా మేము దాతల సహకారాన్ని కోరుతున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఏది అకామిడేషన్ లేదు కదా, అవన్నీ ఎట్లా చేస్తారు? దానికోసమే ఇప్పుడు మేము దాతల్ని చేరుకోవాలని చెప్పి అంటే బిల్డింగ్ రూమ్ లాగా కంప్యూటర్ కి ఒక 4 రూమ్స్ వేసి, తర్వాత కొన్ని ఒక 40 డెస్క్ టాప్లు కావాలి మాకు. తర్వాత ఏమో ఫర్నిచరు, టేబుల్స్, ప్రొజెక్టర్, ఇటువంటివన్నీ కూడా ఆ సెంటర్ ఓపెన్ చేయాలంటే మాకు చాలా అవసరం. అవన్నీ కూడా సుమారుగా ఎంత బడ్జెట్ అవుతుందంటారు? దాదాపు ఇవన్నీ కూడా మనకి ఒక 60 లక్షల వరకు అవ్వచ్చు అనేది మా ఉద్దేశం. సో మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా మనకి ఈ రూమ్లు అయ్యి సమకూర్చుకుంటే మీరు 4 రకాల యాక్టివిటీస్ చేస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే రోడ్ సేఫ్టీ మీద వర్క్ చేస్తున్నారు. రెండోది ఐ క్యాంప్స్ అంటే ఏంటి, కేటరాక్ట్ ఆపరేషన్స్, స్పెక్ట్స్, ఇవన్నీ చేస్తున్నారు. సో మూడోది ఏంటంటే ఇప్పుడు ఈ టైలరింగ్ క్లాసెస్ రన్ చేస్తూ వాళ్ళకి 50% సబ్సిడీ మీద మిషన్లు ఇస్తున్నారు. అదేవిధంగా 4వ కార్యక్రమం కింద ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కంప్యూటర్ క్లాసెస్, ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ ఎకరన్నర స్థలంలో మీరు ఆ రూమ్స్ అన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ చేద్దామని. అంతే కదా? వండర్ఫుల్ అండి. చాలా మంచి ఆశయాలతో చేస్తున్నారు. చాలా మందికి ఉపయోగపడేది. పర్టికులర్గా మీరు రూరల్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారు.
ఇప్పుడు మనం ఇప్పటి వరకు కూడా మేడం చెప్పారు కదా ఈ కార్యక్రమాలు ఏం చేస్తారు అన్నీ చెప్పారు. అయితే ఈ ట్రస్ట్తో పాటు నేను దాదాపు మొదటి నుంచి కూడా నేను అసోసియేట్ ఉన్నాను, నేను పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సంస్థకి విమలా చిగురుపాటి గారు ఫారిన్ ఫండ్స్ డొనేషన్ వస్తున్నందువలన ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్లు, ఏటీజీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాల్సిన అన్నీ కూడా సమకూర్చుకున్నారు. ఎవరు డొనేట్ చేసినా కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఫారినర్స్ డొనేట్ చేయడానికి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ఉంది. కావున ఇప్పుడు మనకి ఏంటంటే ఇమీడియట్ నీడ్ వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి రూములు వేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి. ఆ రూములకి దాదాపు ఒక 60 లక్షలు ఖర్చు అవుతుంది. సో 60 లక్షలే కాకుండా మళ్ళీ దానికి కావాల్సిన ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ప్రొజెక్టర్లు ఇలాంటివన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కంప్యూటర్ కోర్సెస్ రన్ చేయడానికి కావాల్సినవన్నీ కావాలి. సో అవన్నీ కూడా నెమ్మదిగా సమకూర్చుంటారు. ముందుగా రూముల కోసం కావాల్సిన ఫండ్స్ వారు ఆశిస్తున్నారు. సో నేను కూడా ఒక సివిల్ ఇంజనీర్ని, అందువలన ఇక్కడ జరిగేదంతా కూడా నేను కూడా చూస్తూ ఉంటాను. అందువలన మనం అందరం కూడా అంటే ఏంటి, మీరందరూ ప్రపంచంలో ఎక్కడున్నా మీరు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం ద్వారా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. నేను టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాను, అలాగే మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. వారు రాత్రి పగలు కష్టపడుతూ ఇవన్నీ చేయటం అనేది చాలా గొప్ప విషయం. అందువలన మరొకసారి మనందరం కూడా వారి ఆశయాన్ని ముందుకు వచ్చి ప్రెమిసెస్ ని విజిట్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఈ జరిగే క్రమంలో ఎప్పుడైనా కూడా మీరు అడవినెక్కలం కేవలం విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో మీకు ఈ గూగుల్ లొకేషన్ కూడా అందరికీ షేర్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. వారికి విమలా చిగురుపాటి గారి ఫోన్ నెంబర్ మీకు ఈ వీడియోలో ఉంటుంది. సో వారికి కాల్ చేస్తే వారే మీకు చూపించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఐ క్యాంప్ ద్వారా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? నెక్కలం గొల్లగూడెం సార్, నల్లగల్లి శ్రీనివాసరావు నెక్కలం గొల్లగూడెం సెంటర్ లో ఉంటున్నాం సార్. ఓకే ఓకే. ఈ సురక్ష ఫౌండేషన్ వారు 5-6 నెలలు బట్టి బాగా పేర్లోకి వచ్చారు సార్. ఇక్కడ బాగా చేస్తున్నారు ఈ ఏరియాలో. చుట్టుపక్కల జనం కూడా బాగా వస్తున్నారు, బాగా ఫ్రీగా చేస్తున్నారు, బాగా అన్ని శుభ్రంగా మందులు. ప్రాబ్లం ఏంటి? నాకు శుక్లాలు వచ్చింది సార్. వచ్చినాయి. నేను సంవత్సరం కింద న్యూస్ వేలో చేసుకున్నా సార్ ఒక్కటికి. అయితే అక్కడ డబ్బులు పెట్టి చేసుకున్నా సరే అక్కడ మనకి ఉపయోగం కనపడలేదు. ఈ సురక్ష ఫౌండేషన్ అమ్మగారు బాగా చేపిస్తున్నారు అన్నారు. ఇక్కడే చేసుకున్నాను. 2వ గంటకి నేను చేసుకున్నాను. ఒక 6 నెలల కింద మా మిస్సెస్ కూడా ఇక్కడే చేపించాను సార్. మా మిస్సెస్ గారు డబ్బులు అసలు ఏమి తీసుకోలేదు సార్, ఏమి లేదు. భోజనం కూడా పెట్టారు వాళ్ళే సార్, అన్ని వాళ్ళే చేశారు సార్. ఓకే ఓకే ఓకే. మీ పేరమ్మా? భాగ్యం అండి. ఎవరు? నెక్కలం గొల్లగూడెం. నెక్కలం గొల్లగూడెం. ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? శుక్లాలు వచ్చినాయి. ఏంటి ఒక కన్నుకి చేశారా 2 కళ్ళకి చేశారా? కుడికన్నుకి చేశారా? పోయిన సంవత్సరం ఈ కన్ను చేయించుకున్నాను, బాగానే ఉంది. ఓకే. మళ్ళీ మనం చేయించుకున్నానండి. ఇప్పుడు బాగానే అంతా సక్సెస్ఫుల్ గా అయింది. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి మీకు కళ్ళజోళ్ళు, మందులు ఇవన్నిటికీ అన్ని ఫ్రీగా ఇచ్చారు ఇక్కడ? అవునండి. ఓకే. మీకు ఏం ఖర్చు అవ్వలేదు? ఏం ఖర్చు అవ్వలేదు. ఇంకా రావడానికి పోవడానికి భోజనాలు ఇలాంటివి ఏమన్నా? భోజనం కూడా వాళ్ళే పెట్టారు. భోజనం కూడా వాళ్ళే పెట్టారు. ఓకే. ఎంతమంది ఇప్పుడు ఈ గ్రామాల నుంచి సుమారు ఎంతమంది ఇక్కడికి వచ్చి ఉంటారు, మీకేమైనా ఐడియా ఉందా? 500-600 మంది. ఓకే. సో బాగా చేస్తున్నారు. సో మీరు కూడా అందరికి చెప్పండి. ఇంకా మేడం గారు ఇదే పనిలో ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ జరుగుతుంది, ఒక బ్యాచ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. ఏమ్మా మీ పేరు చెప్పండి? షేక్ సమీనా అండి. సమీనా. ఎక్కడ, ఏ ఊరు నుంచి? సూరంపల్లి అండి. సూరంపల్లి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఇక్కడ 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుని మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారు? అవునండి, 4కి వెళ్ళిపోతాం. ఓకే. ఎన్ని రోజులమ్మా ట్రైనింగ్ ఇక్కడ మీకు? ఇక్కడ 3 నెలల ట్రైనింగ్ అండి. 3 నెలల ట్రైనింగ్ లో మీరు ఏమేమి నేర్చుకుంటారు? అన్ని బ్లౌజులు, గౌన్లు, ఫ్రాక్స్, లంగా జాకెట్లు, అన్ని షర్ట్స్, ప్యాంట్స్ అన్ని నేర్పిస్తున్నారు. ఓకే ఓకే. మీకు నేర్పించడానికి ఇక్కడ మేడం ఉన్నారు. టైమింగ్స్ ఏంటి? ఎప్పుడు? మార్నింగ్ 9 నుండి 5 దాకా. సో ఇది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఆదాయం రావాలంటే ఏం చేయాలి? మేడం మిషన్ ఇస్తున్నారు, అప్లికేషన్ ఇస్తున్నారండి. 50% లో మిషన్ ఇస్తున్నారండి. అంటే మిషన్ కాస్ట్ లో 50% మీరు కడితే మీకు ఇస్తున్నారు సార్. సో ఆ మిషన్ తోటి మీకు ఇంటి దగ్గర నుంచే మీ ఊర్లోనే కుట్టుకుని ఆదాయం సంపాదించాలి. అవునండి, అంతే కదా? అవును సార్. ఓకే. అందరికీ నమస్కారం. సుదీక్షణ్ ఫౌండేషన్ సంస్థ మా ప్రాంతానికి రావడం మాకు ఒక వరంలా ఉంది. ఈ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కంప్యూటర్ జాబ్ కోర్సులు కూడా నిర్వహిస్తే మాలాంటి నిరుద్యోగ యువతకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మీరందరూ సహకరించండి.